ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపపదాయిని గౌరకథా ధామదాయ నగరగ్రామతారిణి. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపహాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. మీ అందరికీ సాదర స్వాగతం మరొకసారి. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మరి ఓపికతో మీ టయాన్ని, మీ సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు. సో మనం ఈరోజు చాలా యాక్చువల్గా మనం రోజు ఈ శ్లోకము, ఈ వర్స్ వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన దైనందిన జీవితానికి చాలా అనుసంధానంగా, అనుబంధంగా, దగ్గరగా ఉంటుందన్నమాట ఇది. ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది యాక్చువల్‌గా అంతకుముందు ఈరోజు మనం 6వ అధ్యాయంలో గురించి మాట్లాడుకుందాం. షష్ఠ అధ్యాయం ఏంటది? అక్కడ 6వ అధ్యాయంలో ఒక శ్లోకం 6:34. ఓకే. అయితే ఇక్కడ అంతకన్నా ముందు వరుసలో కూడా ఏం చెప్తాడంటే అర్జునుడు యోయం యోగస్త్వాయ ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతాస్యహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఏం చెప్తున్నాడు మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రాహముగా తెలిపినటువంటి యోగా పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఆశక్యముగను నాకు తోచుచున్నది. ఇక్కడ మనకి భాషలో చూసుకుంటే శుచౌ దేశే అంటే ఈ పదంతో ఆరంభమై యోగి పరమాను పదములతో ముగినట్లుగా యోగా పద్ధతిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధింపగా, దానికి తాను దనడి భావనలో అర్జునుడు ఆ పద్ధతి ఇక్కడ తిరస్కరించున్నాడు. అయితే ఈ కలియుగమున సాధారణ మానవునికి గృహమును విడిచి కొండల్లో, అడవుల్లో ఏకాంత ప్రదేశమున చేరి యోగాభ్యాసము చేయుట సాధ్యపడదు. స్వల్పమైన జీవితము కొరకు తీవ్ర సంఘర్షణ మనునది ఈ యుగ లక్షణము. ఇక్కడ చెప్పను మళ్ళీ, స్వల్పమైన జీవితము కొరకు తీవ్ర సంఘర్షణ మనునది ఈ యుగ లక్షణము. చాలా ముఖ్యమైన పదం ఇది. స్వల్పమైన జీవితము కొరకు తీవ్ర సంఘర్షణ మనునది ఈ యుగ లక్షణం. ఈ కాలమున జనులు ఆత్మానుభూతి పద్ధతులనే వారు స్వీకరింపలేరనిచో నియమిత జీవన విధానము, ప్రత్యేక ఆసన పద్ధతి, స్థాన నిర్దేశము, విషయకర్మల నుండి మనస్సును నిగ్రహించుట వంటి కఠిన కార్యములు కల యోగా పద్ధతిని అనుసరింప లేరనడి విషయమును గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. అయితే మళ్ళీ ఇక్కడేం చెప్తున్నాడు అర్జునుడు, ఓ కృష్ణ, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవృదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు చంచలమును కలతో నందించు నదియు దృఢమును మిక్కిలి బలవత్తరమును అగటుచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటే కష్టతరమని నేను భావించుచున్నాను.
అర్థమైంది గదా! అయితే కృష్ణుడేం జెప్తున్నాడు? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యాతే. మహానుభావులు గలవో కుంతీపుత్ర, మహాబాహువులు గలవో కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిక్కిలి కష్టమైనను, దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. చూడండి, అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడు ఆన్సర్ చెప్పాడు. కానీ దాన్ని ఏ విధంగా చేయాలి? ఎందుకు మనస్సు ఇంత బలవత్తరమైనది, దృఢమైనది? వాస్తవమునకు మనస్సు, బుద్ధికి విధేయమై ఉండవలెనని పరిగణింపబడుచున్నప్పటికీ, కొన్ని మార్లు అది బుద్ధిని అతిక్రమించును. క్రియాశీలమైన భౌతిక జగత్తునందు పెక్కు విరుద్ధములైన అంశములతో పోరాడు మానవునకు అట్టి మనసును నియంత్రించుట నిశ్చయముగా మిక్కిలి కష్టము. కృత్రిమంగా ఎవరైనా శత్రుమిత్రుల పట్ల సమాన వైఖరిని ప్రదర్శింపవచ్చును. కానీ లౌకికవాది మాత్రము అట్లు ఎన్నప్పటికిని చేయజాలడు. మనస్సు మనం కృత్రిమంగా ఉండవచ్చు. మంచి, చెడు అన్నిటికి ఓకే. నేను అన్నిటికి సమానంగా ఉన్నాను. కానీ అట్టి పెక్కు విరుద్ధములైన అంశములతో పోరాడు మానవునకు అట్టి మనస్సును నియంత్రించుట నిశ్చయముగా మిక్కిలి కష్టము. కృత్రిమగా కృత్రిమముగా ఎవరైనా శత్రుమిత్రుల పట్ల సమాన వైఖరిని ప్రదర్శించవచ్చును. కానీ లౌకికవాది మాత్రము అట్లు ఎన్నటికీ చేయజాలడు. మనస్సును నిగ్రహించుట తీవ్రమైన వాయువును నియమించుట కంటెను అతి కష్టమైన కార్యమగుటయే అందులకు కారణము. సో, మనకి ఇప్పుడు అర్థమైంది. ఏం జేయాలి మనం? అయితే చూడండి, ఇదంతా గూడా ఎందుకు మనం ఈ ఆచరణ అనేది చేస్తున్నాము? మరణ సమయంలో మనస్సు అనుభవించే ఆలోచనలు, భావనలు మరియు సంకల్పాల ప్రకారం అవి ఫలప్రదమైన కర్మలతో సంబంధించి అంటే సంబంధం కలిగి ఉన్నట్లయితే వ్యక్తికి ఒక నిర్దిష్టమైన శరీరం లభిస్తుంది. మనం ఇక్కడ మ చెప్పాలంటే మనస్సు చేసే కార్యాచరణ ఆధారంగా శరీరం అభివృద్ధి చెందుతుంది. శరీర మార్పులు అనేవి మనస్సు స్థిరంగా ఉండకపోవడమే కారణం. లేని పక్షంలో ఆత్మ తన స్వీయ అంతర్యాత్మిక అంటే ఈ యొక్క యాంత్రి యాంత్రి యాంత్రాత్మిక శరీరంలోనే నిలిచి ఉండగలదు. అయితే మనస్సు చాలా గాఢమైన మరియు ఆధ్యాత్మికక సార్థకమైన ఆహ్, అవ ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఎందుకంటే అది నిరంతరం చంచలంగా మారుతూ ఉంటుంది. ఆలోచనలు, భావనలు, సంకల్పాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీన్ని అర్జునుడు కూడా భగవద్గీతలో మళ్ళీ ఏం చెప్తాడు? చంచలం ఇదే గదా! చంచలం హి మన కృష్ణ ప్రమాది బల దృఢం తస్యాహం నిగ్రహం మన్వే వాయోరివ సుదుష్పురం. అందువల్ల అర్జునుడు మనస్సును నియంత్రించడం అసాధ్యమని అంగీకరించాడు. మనస్సు గాలిలా చలించేది కాబట్టి దానిని నియంత్రించటం, గాలిని నియంత్రించం నియంత్రించటంలా కఠినమైనదిగా భావించాడు. ఉదాహరణకు ఒకరు ఓడలో ఉంటే గాలి పక్కకు పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ఓడను నియంత్రించడం కూడా అంటే గాలి
ఓడ నీళ్ళలో ఉన్నప్పుడు పోతూ ఉంటే, ఆ ఓడను చాలా కష్టంగా ఉంటుంది. అదే విధంగా మనస్సు సరికొత్త భావనలతో చలించేటప్పుడు జీవి బాగా ఆందోళన చెందుతాడు. చివరకు శరీర మార్పులతో మళ్ళీ మళ్ళీ జన్మించటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భవసముద్రం అంటే ఈ జ్ఞానరహిత భావనా సముద్రం నుండి బయటపడాలంటే ముందుగా మనస్సును నియంత్రించాలి. మనస్సును నియంత్రించడానికి నియమిత సాధనం అవసరం. దీన్నే అభ్యాస యోగం అంటారు యోగా విధానంలో. కానీ కలియుగంలో ఈ అభ్యాస యోగం అంటే యోగా విధానం పూర్తిగా సాధ్యపడదు. ఎందుకంటే అది కృత్రిమ మార్గాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మనస్సు భక్తి యోగంలో నిమగ్నమైనప్పుడు శ్రీకృష్ణుని కృప వల్ల మనసును సులభంగా నియంత్రించవచ్చు. కాబట్టి మనకి చైతన్య మహాప్రభు వారు ఏం చెప్తారంటే వాళ్ళు మనకి సిఫారసు చేశారు. హరిర్నామ 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 ఏవ కైలం కలౌ నాస్త్యేవ గతిర్ అన్యథా. భగవంతుని పవిత్ర నామస్మరణ మాత్రమే కలియుగంలో విమోచన మార్గాన్ని ఇస్తుంది. భగవంతుని నామస్మరణలో నిత్యం నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే ఈ నామం హరి చేతనే భిన్నం కాదు. హరే కృష్ణ మంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా మన యొక్క మనస్సుని ఒక స్థిరంగా ఉంచి కృష్ణుని పాదాల యందు స్థిరంగా ఉంచగలుగుతాం. సవై మన కృష్ణ పదార విందయో. ఇది యోగా శక్తి సాధించేందుకు అత్యుత్తమ మార్గం. లేకపోతే మనస్సు చంచలత్వం కారణంగా ఇంద్రియ భోగాల కోసం ఆలోచనలలోనే మునిగిపోతుంది. అప్పుడు జంతు జన్మలలో జరుగుతూనే ఈ జన్మలు ఇంకా జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే మనసు పదార్థిక విషయాలపై మాత్రమే శిక్షణ పొందుతుంది. మనం చూడండి మాయా సుఖాయ భరముద్వహతో విమూఢాన్ అంటే మూఢులు తమ మానసిక ఊహల ఆధారంగా తాత్కాలిక ఆనందాల కోసం పెద్ద పెద్ద హంగు ఆర్భాటాలు చేస్తూ ఉంటాను. కానీ మరణ సమయంలో శ్రీకృష్ణుని బాహ్య శక్తి అంటే మృత్యు రూపంలో మనకి చేతుల మీదుగా అన్నీ మనం కోల్పోతాం. మృత్యువు సర్వహరణాస్పహం అది భగవద్గీతలో మృత్యుహు అంటే కృష్ణుడు చెప్తున్నాడు. ఈ జీవితంలో ఎవరైనా ఎత్తైన భవనం నిర్మించుకొని ఉండవచ్చు. కానీ మరణానంతరం వారి మానసిక స్థితి ఆధారంగా వారు ఏ పిల్లి, కుక్క, చెట్టు లేదా దేవత వంటి శరీరం పొందవలసి వస్తుంది. ఇది ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. చూడండి కొంతమంది మరణించేటప్పుడు ఎంతటి దీన స్థితిలో మరణిస్తారంటే నేను నిన్ననే ఒక వార్త చదువుతున్నాను. పాకిస్తాన్‌లో ఒక నటి ఆమె 9 నెలల క్రితం చనిపోయింది ఇంట్లో. మొన్నటి వరకు తెలియదు. ఆమె ఉన్నదా? లేదా? చనిపోయిందా అని. అపార్ట్‌మెంట్‌లో చనిపోయింది. అయితే అది ఎలా చనిపోయింది తెలియదు. ఉరి మాత్రం వేసుకోలేదు. అయితే పక్కా ఫ్లాట్‌లో కూడా ఎవరూ లేరు. అది ఖాళీ. ఈమొక్కటే ఉంది. ఆ దుర్గంధం వచ్చినా కానీ ఎవరికన్నా తెలుస్తుంది. కానీ వచ్చే ఉంటుంది. అయితే ఆ ఓనర్ ఏం చేశాడంటే పోలీసులకి రాచాడనమాట. ఇట్లా నా టెనెంటు బాడుగకు ఇల్లు తీసుకొని ఇల్లును రెంట్ కట్టట్లేదు. చూడండి మనం గూడా ఈ దేహాన్ని అప్పుగా తీసుకున్నాం కృష్ణుడి నుంచి. మనం ఎంత దారుణమండి. ఈ దేహాన్ని అప్పుగా తీసుకొని, ఈ దేహాన్ని మనకి నచ్చినట్లు మనది అనే ఒక అభూత కల్పనలతో ఎంత మనోవేదన ఒక గురి చేస్తున్నాం దీన్ని. దేహానికి
అధిపతి ఎవరు? కృష్ణుడు. అధిపతి చెప్పిన విధంగా చేయాలి మనం. లేని పక్షంలో ఈమె ఎప్పుడైతే ఈ నటి ఉందో చనిపోయిందో, ఈమె 9 నెలలు అవుతుంది చనిపోయి. దిక్కు దివానా లేదు. ఆహ్, ఓనర్ కంప్లెయింట్ చేశాడు పోలీసులకి. చేయంగానే పోలీసులు ఇంటి దగ్గరకొచ్చి చూస్తే అది తాళం వేచి ఉంది. అప్పుడు ఓపెన్ చేసి చూస్తే శవమంతా బక్ అంతే కుళ్ళిపోయి ఎముకలు మిగిలిపోయినాయన్నమాట. సో, ఏదైనా సరే మనకున్నటువంటి ఈ యొక్క దేహాన్ని సరిహైన దిశానిర్దేశాన్ని కల్పించకపోతే, అంటే మనస్సుని నియంత్రించకపోతే, దేహం అనేది ఇదే ఒక ఏదో ఒక రకమైన అభూత కల్పనలకు లోనై చాలా కష్టాలను చవి చూడవలసి వస్తుంది. సో, మనకందుకే కారణం గుణ సంగోస్య సదసధ్యోని జన్మసు ఆత్మకు ఉన్న ఉత్తమ లేదా తక్కువ జన్మలు గుణాలపై ఆధారపడి ఉంటాయి. సత్వరజోతమో గుణాల అనుసంధానం వల్లే జన్మలు వస్తాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసే జగన్యగుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసః. సత్వగుణంలో ఉన్నవారు పైలోకాలకు వెళ్తారు. రజోగుణస్థులు ఈ యొక్క భూలోకంలో ఉంటారు. తమోగుణంలో ఉన్నవారు నరక లోకాలకు పడతారు. కృష్ణ చైతన్య ఉద్యమం అనేది మానవ సమాజానికి అత్యుత్తమ మంగళకరమైన కార్యక్రమం. అందుకే సమాజంలోని జ్ఞానవంతులు ఈ ఉద్యమాన్ని చాలా గంభీరంగా స్వీకరించాలి. జన్మ మరణాల చక్రాల నుండి బయటపడాలంటే మనం కృష్ణ చైతన్యం ద్వారా పవిత్రం కావాలి. సర్వోపాధి వినుర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. అంటే నేను భారతీయుడును, నేను ఈ యొక్క అమెరికన్‌ను, నేను అరబ్‌ను, నేను పాకిస్తానీ, నేను గోంగూర, లొట్టపీసు అని చెప్పేసి అనుకుంటే ఇది తాత్కాలిక గుర్తింపుల నుండి విముక్తిని మాత్రం ఇవ్వగలుగుతుంది. కానీ ఖచ్చితంగా భగవద్ధామానికి చేర్చలేదు. కృష్ణుని సేవలో చైతన్యాన్ని నిమగ్నం చేసినప్పుడే పరిపూర్ణత లభిస్తుంది. ఋషికేన ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే. ఇది భక్తి యోగా యొక్క లక్ష్యం. కృష్ణ భక్తి ఉద్యమం అనేది భక్తి యోగం ఆధారిత ఉద్యమం. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. ఈ ఉద్యమం ద్వారా వ్యక్తి భౌతిక భావన సంకలితాల నుండి బయటపడతాడు మరియు భగవంతునితో తన నిత్య సంబంధాన్ని గుర్తించగలడు. దాసోహం అంటే భగవంతునికి దాసుడిగా అనే నిజమైన స్థితిలో మనం స్థిరపడతాము. ఇదే కృష్ణ చైతన్య ఒక ఉద్యమం లక్ష్యం. ఉద్యమం అంటే మనం ఎవరినో సాధించాలి అని కాదు. మనల్ని మనం సాధించి మన ఆత్మను సరైన మార్గంలో ఒక కృష్ణ భావనామృతంలో పరితపించే విధంగా తర్ఫీదుని ఇవ్వాలి. మనకు చూస్తుంటే ప్రహ్లాద మహారాజు గూడా వారి యొక్క మాటల్లో చాలా గొప్ప సాక్షాత్కారించదగిన బోధనలు మనకి గుర్తొస్తాయి. ఏం జెప్తారు? ఆయన ఏం జెప్తాడు? "నా ప్రియమైన తండ్రి దయచేసి మీ అసుర స్వభావాన్ని విడిచిపెట్టండి. శత్రువులు, మిత్రులనే భావాన్ని హృదయంలో నూరి పోసుకోకండి. అందరి పట్ల సమాన భావంతో, సమదృష్టితో ఉండండి. ఈ లోకంలో నిజమైన శత్రువు అనేది నియంత్రించబడని, దారి తప్పిన మనస్సే తప్ప మరేదీ కాదు. ఎప్పుడు ఎవ్వరినైనా సమత్వ భావంతో చూడగలమో, అప్పుడే పరమేశ్వరుని సంపూర్ణంగా భజించగల స్థితికి మనం చేరగలుగుతామని చెప్పేసి మనకి చెప్పటం జరిగింది. అయితే పరమేశ్వరుని పాద పద్మాలపై మనస్సును
ఎక్స్‌క్యూజ్ మీ. స్థిరపరచలేకపోతే మనస్సును నియంత్రించడం అసాధ్యం. మనకి అందుకోసమే అర్జునుడు చెప్తున్నాడు. చంచల హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం. కాబట్టి మనస్సును నియంత్రించేందుకు ఏకైక ప్రామాణిక మార్గం భగవంతుని సేవ ద్వారా మనస్సును ఆయన పాద పద్మాలపై స్థిరపరచడం మాత్రమే. మన మనస్సు చెప్పినట్లుగా మనం శత్రువులను, మిత్రులను కల్పించుకుంటాం. కానీ వాస్తవానికి శత్రువులు, మిత్రులు అనే భావనలు కల్పితమైనవే. అదే మనకి భగవద్గీత చెప్తుంది. పండితః సమదర్శినా అంటే జ్ఞానులు సమదృష్టితో చూస్తారు. సర్వేషు భూతేషు మద్భక్తిం లభతం పరాం. ఎవడు ఈ భావంతో ప్రతి జీవిని చూస్తాడో వాడే భగవద్భక్తిలో పరమస్థితిని పొందగలడు. ఈ సమదృష్టి స్థితిని పొందడమే భక్తి రాజ్యంలో ప్రవేశించేందుకు ప్రాథమిక అర్హత. మనకి భాగవతంలో చూసుకుంటే అంటే మన శరీరాన్ని ఒక పట్టణంగా వర్ణిస్తూ ఇంద్రియాలకు, అవయవాలకు ప్రత్యేక నామాలు కేటాయించి జీవుని స్థితిని వివరిస్తుంది. మనకి చూడండి ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు చాలా నిశితంగా వివృతీకరించారు. మనకి ఇక్కడ మూల సమస్య ఏంటి? మనస్సు యొక్క చంచలత్వం. మనస్సును నిరంతరం విషయాలపై పరుగులు తీస్తూ ఉంటుంది. అర్జునుడు సాధారణ మానవుడి తరపున మన సమస్యను ప్రతిబింబిస్తున్నాడు. ఇది ధ్యాన యోగానికే కాక భక్తిలో కూడా ఎదురయ్యే సాధారణ సమస్య అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనస్సు నియంత్రణ చాలా కష్టం కానీ సాధ్యం. మనకి అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అర్జునుడు మనస్సును నియంత్రణ అసాధ్యమని అంటున్నాడు. కానీ కృష్ణుడు తర్వాత శ్లోకాల్లో ఇది సాధ్యమే అని బోధిస్తాడు. అభ్యాసం, వైరాగ్యం అంటే అభ్యాసం చేయటం ద్వారా వైరాగ్యం అనేది సాధించటం సాధ్యమవుతుంది. దాని ద్వారా ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సును ఆధీనంలో పెట్టుకోవచ్చు. మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. అది మీకు చెప్తాను. ఏం చెప్పారు? మనస్సుని ఏ విధంగా అంటే దేనితో ధ్యాన యోగము మరియు భక్తి యోగము. ఈ కాలంలో ధ్యాన యోగం ద్వారా మనస్సును నియంత్రణ చాలా కష్టమైపోతుంది. శ్రవణం, కీర్తనం వంటి భక్తి యోగ మార్గం అత్యుత్తమంగా పనిచేస్తుంది. హరినామ సంకీర్తన శ్రేష్టమైన సాధన. ఈ కాలంలో హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మనస్సును నియంత్రించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదే ఈ యొక్క భక్తి ద్వారా, భక్తి యోగం ద్వారా మనకి ఈ చంచలమైన మనస్సును కృష్ణ సేవలో నిమగ్నం చేయగలదు. మనం ఆచరణాత్మక బోధనలు ఏం చేయాలి? ప్రతిరోజు హరినామ సంకీర్తనం చేయాలి. శ్రవణం, కీర్తనం ద్వారా మనస్సును కృష్ణుల్లో అంకితం పరచాలి. కృష్ణ చరిత్రలు, లీలలు మరియు భగవద్గీతను పఠించండి. ధ్యానంలో కృష్ణ రూపాన్ని ధ్యానించాలి. అభ్యాసం, విరక్తి సాధనలో స్థిరతకు మూలాలు. మనకి మనస్సు గాలిలో చంచలమైనది. అయితే భక్తి యోగం ద్వారా మనసును కృష్ణ చింతనలో నిలిపి ఉండవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు మన కోసం సులభమైన మార్గాన్ని చూపారు. అదే ఈ హరే కృష్ణ మహామంత్రం. అయితే మనకి భాగవతంలో చూసుకుంటే నళిని మరియు నాలిని అనే 2 నాసిక ద్వారాలు గురించి వివరించారు. ముక్కు రంధ్రాలు. ఒకటి నళిని, ఇంకోటి నాలిని. అంటే సౌరభ అనే నగరం సుగంధాన్ని సూచిస్తుంది. అవధూత అనే తోడుగాడు గ్రానేంద్రియాన్ని, వాసనను గ్రహించి ఇంద్రియాన్ని సూచిస్తాడు. ముఖ్య అనే ద్వారం నోరుగా భావించాలి. విషన్ అనే నగరం వాక్శుద్ధి, మాట యొక్క బలాన్ని సూచిస్తుంది. రసజ్ఞ అనే పదం గ్రహించే ఇంద్రియాన్ని సూచిస్తుంది. ఈ వర్ణన ద్వారా భగవత్ప్రేరితమైన ధ్యానాన్ని
ఇంద్రియాల పరిమితిని మరియు ఆత్మగత ప్రయాణాన్ని వివరించే గొప్ప తాత్విక బోధనను ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అర్థమైంది గదా! అదే మనకేం జెప్తున్నారు? నా నళినీ నా నాలిని నాసే గంధః సౌరభా ఉచ్యతే ఘర్ణో అవధ్ అవధూతో ముఖ్యాస్యం విపీనో వక్ వక్ రసవిద్ రసః. అదే మనకి చెప్పేదిక్కడ. అవధూత అనే పదానికి అర్థం అత్యంత స్వతంత్రుడు. అవధూత స్థితికి చేరిన వ్యక్తి ఎలాంటి నిషేధాలకు లోబడుండడు. మరో మాటలో చెప్పాలంటే అతడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించగలడు. ఈ స్థితికి గాలికి, వాయువుతో సమానం. గాలి ఏ బంధనాలను పట్టించుకోదు. ఏవైనా ఆటంకాలు ఉన్నా వాటిని లెక్క చేయదు. అదేవిధంగా మనం 2 ముక్కు రంధ్రాలు ఒకే స్థలంలో ఉన్నా అవి నిర్బంధంగా సుగంధాల అనుభూతిని పొందుతాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రానేంద్రియం పనిచేస్తుంది. అలాగే నాలుకలో ఉండే వివిధ రకాల రుచి అంటే ఈ యొక్క లాలాజలం, నాలుక వివిధ రకాలైనటువంటి రుచికర పదార్థాలను ఎప్పుడూ ఆస్వాదిస్తుంది. అయితే ఈ మనకి హ్మ్. భగవద్గీతలో 4 అధ్యాయంలో 27వ శ్లోకం చూసుకుంటే మనకి సర్వేంద్రియానం కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహాతి జ్ఞాన దీపితే సారీ ఇంద్రియాల క్రియలను, శ్వాస సంబంధిత క్రియలను కూడా జ్ఞాన దీప్తితో కూడిన ఆత్మ నియమయోగాగ్నిలో ఆహుతి ఇవ్వడం. ఇది జ్ఞానోదయమైన స్థితిలో ఉండే యోగి యొక్క లక్షణం. అయితే మనం చూడండి ఈ పతాంజలి యోగం, భక్తి యోగం ఇయన్నీ పతాంజలి యోగంలో ఏం చేస్తారు? ప్రాణ నియమ పద్ధతులు పాటిస్తారు. పతాంజలి యోగ సూత్రాల్లో ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన, సమాన వంటి 5 వాయువులను నియంత్రించడం ద్వారా ఇంద్రియ నియమాన్ని సాధించే యంత్రాంగ విధానం ఉంది. ఇది కూడా సహాయకారిగా ఉంటుంది. కానీ భక్తి యోగ ఇంద్రియ నియంత్రణకే కాకుండా ఉపయోగించే ఆహ్, కేవలం నియంత్రించడమే కాదు, ఇంద్రియాలను కృష్ణుని సేవలో నిమగ్నం చేయడం కూడా సాధ్యమవుతుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. సంకల్పం, వికల్పం అంటే ఇష్టపడడం, తిరస్కరించడం. ఈ ధోరణితో మనస్సును శాశ్వతంగా నియంత్రించడం కష్టం. ఎప్పుడైతే భగవత్ సేవలో ఉపయోగిస్తామో సాధ్యమవుతుందిది. ఉదాహరణ చూడండి విశ్వామిత్రుడు అను సౌభరు ముని. విశ్వామిత్రుడు గొప్ప యోగి అయినప్పటికీ అతనికి మనస్సు నియంత్రణలో విఫలమయ్యాడు. సౌభరు ముని నీటిలో యోగా సాధన చేస్తున్నప్పటికీ చేపల ద్వారా సంచలితమై బయటకు వచ్చి రాజు 8 కుమార్తెలను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అర్థమైందా? రాజుని ఆయన అంటే ఎంతటి యోగులైనా కానీ మనస్సు నియంత్రణ ఎంత కష్టమో మనకు అర్థం చేసుకోవాలి. మనకి అదే కృష్ణ పాద పద్మాలలో మనస్సును నిమగ్నం చేస్తే సమై మన కృష్ణ పదార విందయో మనస్సును కృష్ణుని పాద పద్మాలపై స్థిరంగా ఉంచి క్రమంగా అన్ని ఇంద్రియాలను నియంత్రణ సులభమవుతుంది. కృష్ణుడు సహాయపడతాడు మనకి. సేవన్ముఖే హి జిహ్వాధౌ భక్తి ప్రారంభం అనేది నాలుకతోనే మొదలవుతుంది. నాలుక 2 ప్రధాన కార్యాలు. ఒకటి రుచి చూడటం, తినడం మరియు ధ్వని ఉచ్చారణ మాట్లాడటం చేస్తుంది. ఈ 2 కార్యాలను కేవలం కృష్ణుని సేవకే పరిమితం చేస్తే మనం మహాయోగులు అవుతాం. మహాయోగులంటే భక్తులండి. అనుకోవచ్చు అదేంటి ఇక్కడ ఆ యోగం, ఈ యోగం అని. ఇక్కడ మనం భక్తి యోగా గురించి మాట్లాడుతున్నాం. తినే విషయంలో ఓన్లీ కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాము. మాటల విషయంలో హరినామం మాత్రమే మాట్లాడతాం. ఏమి అది?
హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ, రామ రామ హరే హరే. ఇలా నాలుకను నియంత్రించటం ద్వారా మిగతా ఇంద్రియాల నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాదు, ఇలా జీవించే వాళ్ళం అందరూ కూడా మనం మహాయోగులవుతాం. మహాయోగులం అంటే భక్తులం. మనకి చూడండి, పతాంజలి యోగం మానసిక నియమంలో సహకరిస్తుంది. కానీ భక్తి యోగం సులభంగా కృష్ణుని సహాయంతో మనస్సును నియంత్రిస్తుంది. మనస్సును నియంత్రించడం కష్టమైన కృష్ణ చరణాల్లో స్థిరపరచడం ద్వారా సాధ్యమవుతుంది. నాలుక నియంత్రణ అనేది భక్తి ప్రారంభంలో అత్యంత ముఖ్యమైనది మనకి. అయితే ఖచ్చితంగా మనం తినాలి. అదే సత్యం. తినకుండా మనం బతకలేం. కాబట్టి తినాలి. మనం మన దగ్గర చాలా రుచికరమైన పదార్థాలున్నాయి. అవన్నీ కృష్ణునిపై నైవేద్యంగా సమర్పించబడినవి. మనం కృష్ణునికి మంచి మంచి పదార్థాలను సమర్పిస్తాము. భక్తి వినోద్ ఠాకూర్ ఒక గృహస్థుడు అనుభవజ్ఞుడిగా ఇలా అన్నారు. కృష్ణ బులో దయామయ్ కొరే భరే జిహ్వా జాయ్ స్వప్రసాదన్నాధిలో భాయ్. అంటే కృష్ణుడు ఎంతో దయామయుడు. నాలుకను జయించేందుకు స్వయంగా ప్రసాద రూపంగా ఆహారాన్ని ఇచ్చాడు. శరీరజ్ఞాజాల్ అంటే ఈ శరీరం అజ్ఞానపు వలయము. ఇది ఒక వలంలా ఉంటుంది. మనల్ని బంధించి సముద్రంలో పడేయడం వల్లే అటువంటి స్థితిలో మనస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆత్మను ఈ భౌతిక శరీర బంధనంలో వేసి అజ్ఞాన సముద్రం నుండి వెలుపలికి రావడం. మనకి చూడండి, మనం లాస్ట్ శ్లోకం ఇదే కదా! మనఃశస్త్రింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఆత్మ మనస్సుతో మరియు ఇంద్రియాలతో కలిసి ప్రకృతి చేత తిప్పబడుతుంది. మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇది శరీర సుఖం కోసం ఇంద్రియాల నాటకం. ఈ ఇది తింటాను, ఇది వినాలి, చెవులు సినిమాలు, పాటలు వింటాయి, నాలుక మంచి మంచి రెస్టారెంట్ల గురించి వెళ్తూ ఉంటుంది, ఆలోచిస్తుంది. ఈరోజు ఇక్కడ తిందాం బిర్యానీ, అక్కడ తిందాం పులావ్. ఇది ఇంద్రియం యొక్క లక్షణం. కాబట్టి భక్తి యోగంలో మొదట నియంత్రించాల్సింది నాలుక. మనకు అదే గదా! ఉపదేశామృతలో ఏం చెప్తున్నారు ఫస్ట్ శ్లోకం? గుర్తుంది గదా అందరికి. అయితే మనకి చైతన్య చరితాంతంలో గూడా ఇది చెప్తున్నా. అంతఃకృష్ణ నామాది నా భవేద్గ్రాహ్యం ఇంద్రియాయ్. అంటే ఈ భౌతిక ఇంద్రియాలతో మనం కృష్ణుని నామం, రూపం, గుణం మొదలైన వాటిని గ్రహించలేము. ఈ ఇంద్రియాలు అశుద్ధమైనవి కావడంతో హరినామాన్ని విన్నా ఇది మనకి నొప్పిస్తుంది. లేదా అర్థం కానిది అనిపిస్తుంది. అనిపిస్తుంది ఒక్కోసారి ఏదైనా అరే చాలామంది అంటూ ఉంటారు. భాగవతం పట్టుకోంగానే నిద్రొస్తుంది. కానీ అదే టీవీ ఆన్ చేయంగానే ఒక్కసారే ఈ యొక్క శరీరము చాలా శక్తి వస్తుంది. తలనొప్పి వచ్చినా కానీ జండు బామ్ రాసుకుంటూ కూడా టీవీకి ఈ 2 కళ్ళు ఇలా అతుక్కొని చూస్తామన్నమాట. అర్థమైంది గదా! దానిని నామశ్రవణ భక్తి ప్రారంభం ద్వారా త్యజించవచ్చు. భక్తి మార్గానం శ్రవణం వినడం ద్వారా కృష్ణనామ స్మరణం. మనం శ్రవణానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. టీవీ చూడటంలో నయనానందం మరియు శ్రవణానందం. సో, అదే ఈ శ్రవణము ఇంకా కృష్ణనామ శ్రవణం ద్వారా ఇంకా ఆనందభరితంగా ఉంటుంది. దానిని ఆచరణ మార్గంలో ఎప్పుడైతే మనం పెట్టామో దాని ద్వారా మనం గొప్ప అనుభూతిని పొందుతాం. అది ఏంటిది? కీర్తనీయ సదాహరి అంటే శ్రీహరి నామాన్ని ఎల్లప్పుడూ కీర్తించాలి. నా అయితే మనకి చైతన్య మహాప్రభు ఇది కూడా చెప్పారు. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా.
అమానినా మానదేన కీర్తన్య సదా హరి అంటే ఈ విధంగా హరినామాన్ని కీర్తించడం ద్వారా మన హృదయం శుద్ధమవుతుంది. కానీ భౌతిక భావనలో ఉన్నవారికి ఇది నొప్పిగా అనిపిస్తుంది. కృష్ణుని నామం భౌతిక ఇంద్రియాలతో కృష్ణుని గ్రహించలేం. ఇంద్రియాలు మలినమైనప్పుడు కృష్ణుని నామం వినలేం. కృష్ణుని రూపం చూడలేం. రంగు, రుచి, వాసన అంటారు గదా! రుచి, వాసన, స్పర్శ ఏది స్వచ్ఛంగా గ్రహించలేము. కాబట్టి కృష్ణుని గ్రహించాలంటే సేవన్ముఖేహి జిహ్వాదో మొదటి సేవాభావంతో నాలుకను నియంత్రించాలి. నాలుకను నియంత్రించాలంటే చిన్న పిల్లలు తప్పుగా మాట్లాడుతుంటే వాత పెడతాను అంటారు. ఆ వాత ఇక్కడ హరినామం, హరినామం అనే అటువంటి యొక్క వాత ద్వారా మలినమైనటువంటి ఈ నాలుకను మనం నియంత్రించవచ్చు. ఆ వాత అనేది ఇక్కడ హరినామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే కృష్ణ బోధం మొదలవుతుంది. నాలుకతో ఎలా తినే విషయాల్లో, మాటల విషయంలో మనం తినాల్సింది ప్రసాదం. ఈ శరీరం అజ్ఞానం వలన ఈ యొక్క వలలో నుండి బయటపడాలంటే భక్తి అవసరం. మొదట నియంత్రించవలసిన ఇంద్రియం ఈ నాలుకండి. హరినామం, శ్రవణం, కీర్తనం ద్వారా మన హృదయం శుద్ధమవుతుంది. ఈ నాలుకకు పని చెప్పామనుకో, సమయం, సందర్భం లేకుండా మనల్ని అప్పుల పాలు చేస్తుంది, తిప్పల పాలు చేస్తుంది. ఎలా అప్పుల పాలు చేస్తుంది? శక్తికి మించి కోరికలు ఉంటే, కోరికలంటే తినేవి కానీ, తాగేవి కానీ, ఇంకా వివిధ రకమైనటువంటి రుచికరమైన, అభ్యంతరకరమైన అవసరాలు కానీ, ఆలోచనలు కానీ లోనైతే ఇది అప్పుల పాలు, తిప్పల పాలు చేస్తుంది. ఈ అప్పులు, తిప్పల నుంచి బయటపడాలంటే దీనికి సరియైన రుచికరమైన పదార్థాన్ని ఇవ్వాలి. ఆ రుచికర పదార్థమే కృష్ణ ప్రసాదము మరియు కృష్ణనామ స్మరణం. అది భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఉంది, టైం ఉందిలెండి. ఇంకా మనం మంచిగా మాట్లాడుకుందాం. మనకి ఆత్మ సంయమ యోగానౌ జుహ్హతి జ్ఞాన దీప్తే అంటే భక్తి జీవన సత్వాన్ని చాలా గంభీరంగా వివరించే బోధన. దీన్ని భావనకు నమ్మకంగా స్పష్టంగా తెలుగులో మనం మాట్లాడుకుంటే ఏందంటే కృష్ణ చైతన్య ఉద్యమం ప్రధానంగా 2 నియమాలను నేర్పుతుంది. ఒకటి కృష్ణ ప్రసాదం తీసుకోవటం, రెండవది హరినామ సంకీర్తనం చేయటం. మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. జిహ్వా అంటే నాలుక. అర్థమైంది కదా! ఆత్మ సంయమ అంటే ఇదే నా ఆత్మ నియమం. ఇలా నియంత్రించి సాధించిన వారిని గోస్వామి అంటారు. గోస్వామి అంటే ఎవరైతే ఈ యొక్క శరీరాన్ని ఆధీనంలో పెట్టుకుంటారో. మనమంతా గోదాసులం. అంటే మన ఇంద్రియాల సేవకులం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన ఇంద్రియాల సేవకుడుగానే బతుకుతున్నాడు. ఎవరైనా భావిస్తుంటారు నేను ఇంటి పెద్ద, నాయకుడిని, యజమాని. కానీ వాస్తవంగా చూస్తే మనం పిల్లల కోరికలు, భార్యల కోరికలు, సేవకుల కోరికలు, సమాజపు కోరికలు వీటన్నింటిని తీరుస్తూ ఉండటం ఇంద్రియాల పతనం. అయితే పెళ్లి చేసుకోవటంలో తప్పు లేదు. కానీ పెళ్లి చేసుకొని కృష్ణ భావనామృతాన్ని పాటించకపోవటము తప్పండి. చిన్న మాటలతో కూడా సేవకుడు కోపగించుకుంటే ఉద్యోగం వదిలిస్తాడు గదా! అందుకే మనం అందరి కోరికలను తీర్చాలి. ఇదే మన స్థితి. అయినా మనం నేనురా గొప్ప అనుకుంటాం. ఇది మాయ. మనకి జ్ఞానదీప్తి నిజమైన జ్ఞానానికి వెలుగు. నేను ఇప్పటి వరకు నా ఇంద్రియాలకు, ఇతరుల ఇంద్రియాలకు సేవ చేశాను. కానీ ఎవ్వరు సంతృప్తి చెందలేదు. ఎవరు దయ చూపలేదు. ఇక్కడే భక్తి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అనుకుంటామో మనకదే ఇక్కడ ఏం చెప్తున్నారు? కామాదినాం కఠిన
కథితా పాలిత దుర్నే దుర్నిదేశా తేషాం న కరుణా జాతా నా తృప్తి తామైనా వ్యతిరిక్త భజనం త్వాం. ప్రభు, నా కోరికల కోసం, కామ క్రోధాది ఇంద్రియాల కోసం ఎన్నెన్నో పనులు చేశాను. వాటిని తృప్తిపరచాలనే ప్రయత్నంలో ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాను. కానీ అవి నన్ను తృప్తిపరచలేదు. తృప్తిపరచే స్థాయి అనే భావన కూడా రావటం లేదు నాకైతే. రక్షించు దేవుడా అని కోరుకోవాలి మనం. ఇప్పుడు నేను వాటిని వదిలిపెట్టి మీ సేవకు వస్తాను, వచ్చాను, రక్షించు నాయనా అని చెప్పేసి. అదే కదా, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రాపద్యంతే. ఎన్నెన్నో జన్మల తర్వాత జ్ఞానం కలవాడు కృష్ణుని శరణు చేరుతాడు. ఎందుకంటే అతనికి అర్థమైంది, ఇంద్రియ తృప్తి ద్వారా నాకు శాశ్వత ఆనందం రావటం లేదు. అతడు తెలుసుకున్నాడు, నిజమైన ఆనందం అంటే కృష్ణుని ఇంద్రియాల తృప్తి చేయటమే. ఏం చేయాలండి? కృష్ణ సేవ, కృష్ణుని యొక్క ఇంద్రియాలను మనం చే తృప్తిపరచాలి. అందుకోసమే మనకి మహాత్మ అంటే వాసుదేవుడే సర్వం అని తెలుసుకోవాలి. మన ఇంద్రియాలను కృష్ణుని సేవకు అంకితం చేయగలిగినప్పుడే మనం మహాత్ములవుతాం. కానీ చాలామంది కృష్ణుని నిరాకారుడు, ఇంద్రియాలు లేనప్పుడు దేవుడు అని ఇంద్రియాలు లేని దేవుడు అని భావిస్తారు. నా దగ్గర చేతులున్నాయి, కళ్ళున్నాయి, అభిలాషలున్నాయి. అయితే నన్ను సృష్టించిన కృష్ణుడికి ఇవన్నీ లేవా? ఇది సరిగ్గా కాదు. మనస్సులో ఈ అవలక్షణాలుంటాయి మనలో. మనలోని ఈ ఏ అయితే మనలో ఏ లక్షణాలున్నాయో అవన్నీ కృష్ణుని ద్వారా ఈ అవలక్షణాలను ఒక మంచి లక్షణాలుగా మార్చుకోవాలి. అవన్నీ కృష్ణుని ద్వారా, కృష్ణుని నామస్మరణ ద్వారా శుద్ధపరచబడతాయి. ఇంద్రియాల త్యాగం కాదండి, కృష్ణ సేవ మార్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంద్రియాలను అణచివేయడం ద్వారా కాదు, కృష్ణేంద్రియాలు తృప్తిపరచడమే భక్తి. ఋషికే ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. అంటే ఇంద్రియాల అధిపతి అయిన కృష్ణుని సేవలో మన ఇంద్రియాలను వినియోగించటమే భక్తి. ప్రపంచంలో అన్ని చర్యలు, రాజకీయం, సమాజం, విజ్ఞానం అన్ని నాలుకతో జరుగుతాయి. ఇంకొకటి చక్కటి భోజనం, విందు తినాలి మనం. ఇదే ఇంద్రియ తృప్తి కోసమే. అయితే ఇదే నాలుకను హరినామ సంకీర్తన, కృష్ణ కథ, ప్రసాద భక్షణం కోసమే ఉపయోగిస్తే సేవన్ముఖే జిహ్వాదో స్వయం ఏవ స్ఫురతి ఆదహ. అర్థమైంది కదా? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. భక్తులు దైవీ ప్రకృతిలో స్థిరంగా ఉంటారు, మాయలో కాదు. కారణం వారు కృష్ణుని సేవలో నిమగ్నంగా ఉంటారు. అందుకే వారు మాయ యొక్క గుణాలను అధిగమించి బ్రహ్మభూత స్థితికి చేరుతారు. మాత్రా స్వసరా దుహితరా వన్ నవావికతంతో భవేత్. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు తల్లి, చెల్లి, కూతురు వంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? బలవాన్ ఇంద్రియాగ్రామ. ఇంద్రియాలు అతి బలమైనవి. అంతటి బుద్ధివంతుని కూడా ఇంద్రియాలు కుదించగలవు. అందుకే నిషేధం కాదు, మార్గదర్శనం అవసరం. ఇంద్రియాలను నియంత్రించాలి, తిరస్కరించడం ద్వారా కాదు, కృష్ణుని సేవలో నిమగ్నం చేయటం ద్వారా. ఇంద్రియాలను ఆపటం సాధ్యం కాదు. ఇంద్రియాలను కృష్ణ సేవకు అంకితం చేయాలి. అర్థమైందా? మర్కట వైరాగ్యం కాదు. కామాధినాం కతినా కథితా పాలిత దురి దుర్ దుర్నిర్దేశ తేషామైన కరుణాజాత. కామక్రోధాల కోసం ఎన్నెన్నో జన్మలు వేసి మనం యొక్క సేవను చేశాము ఈ యొక్క దేహాన్ని. అయితే అవి మనల్ని విడలేవు, తృప్తిపరచలేవు. ఇప్పుడు మనం కృష్ణ సేవలో నిమగ్నం అవుదాం. అది నిజమైన జ్ఞానం.
జ్ఞానం మాం ప్రాపద్యతే. కృష్ణ అదే చెప్తున్నాడు. జ్ఞానమాం ప్రాపద్యతే. అర్థమైంది గదా! మొదట ఏం చేయాలి మనం? నాలుక ప్రసాదమే భోజనంగా తీసుకోవడం, హరినామ సంకీర్తనలో నాలుకను నిమగ్నం చేయటం. ఈ 2 సాధనల ద్వారా మన నాలుకను నియంత్రించగలుగుతాం. ఇంకోటి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. సో, mind can be controlled by engaging it consists constantly in the transcendental loving service of the Lord. Prabhupada says, అర్థమైంది కదా! ప్రభుపాద చెప్తున్నారు అదే మనకి ఇక్కడ భౌతిక దేహము రథమునందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు, మనస్సు రథమును నడుపునట్టి సాధనము, ఇంద్రియములు గుర్రములు. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమును భోక్తయ్యగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడుచున్నది. వాస్తవమునకు బుద్ధి మనస్సును నిర్దేశింపవలెను. కానీ బలమైనదియు మరియు దృఢమైనది యొగు మనస్సు అనునది తీవ్రమైన అంటువ్యాధి ఔషధము. ఒక శక్తిని కూడా అధిగమించినట్లున్నది. తరచుగా మానవుని బుద్ధి కూడా అధిగమించుచుండును. మనకు అదే చెప్తున్నారు ఇక్కడ. అందుకోసమే మనస్సును కలవరపరిచి కృష్ణ ఏం చెప్తున్నాడు? దృఢమైన మనస్సును నిగ్రహించుట కష్టం. అర్జునుడు వ్యక్తపరిచినప్పుడు కృష్ణ భగవానుడు అంగీకరించాడు. కానీ అట్టి కార్యము అభ్యాస మరియు వైరాగ్యములచే సాధ్యపడును. వెర్రి మనసుకు గల అత్యుత్తమ వైద్యము ఏంటది? కృష్ణ ప్రసాదము భుజించటము, భవరోగి అయిన పద్యాహారము. ఇట్టి చికిత్స విధానం కృష్ణ చైతన్య విధానము. ఓకేనండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.